అబ్బా! ఇవి చూడండి ఎలా నోరూరిపోతున్నాయో. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? అంతకంటే ముందు వీడియోకొక లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసుకుని, నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. అలానే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. పదండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. గారెల కోసం అయితే మినపప్పుని ముందే కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న పప్పుని అయితే గ్రైండర్లో రుబ్బుకోవాలండి. నీళ్ళు లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి గారెల కోసం. ఇలా నీళ్ళు లేకుండా అయితే గట్టిగా రుబ్బుకోవాలండి గారెల కోసం. గారెల కోసం రుబ్బు అయితే ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒకసారి చెయ్యిని ఇలా నీటిలో ముంచుకోవాలి. నీటిలో పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకోవాలండి. కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వేలితో అద్దుకోవాలి. వేలితో అద్దుకొని కన్నం అయితే పెట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఒక్కొక్కటిగా మొత్తం నూనెలో అయితే వేసుకోవాలండి. ఒకవైపు వేగకైతే ఇంకో వైపు తిప్పుకోవాలండి. గారెలు అయితే వేగిపోయాయండి. వీటన్నిటిని ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకో గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలండి పెరుగువాడి కోసం అయితే. ముందుగా పెరుగువాడి కోసం అయితే ఒక గిన్నెలో 1/2 కప్పు వరకు పెరిగేసుకోవాలండి. పెరిగేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి బాగా. ఇందులోనే కొంచెం వాటర్ అయితే వేసుకొని మజ్జిగలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తాలింపు కోసం అయితే పోపులు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే తీసుకోవాలండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. చిటపట్లాడే వరకు వేసుకోవాలండి కరివేపాకు. ఈ పోపుని అయితే మజ్జిగలో వేసిన గారెలు డైరెక్ట్గా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.